భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా క్రిస్మస్ వేడుకలకు ముస్తాబైన చర్చిలు. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన డాక్టర్ రెవరెండ్ విజయభూషణం నార్కల్ జిల్లా కేంద్రంలోని ఎంబీ చర్చిలో గల బుధవారం క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. క్రిస్మస్ పండుగ సందర్భంగా వారం రోజుల క్రితమే చర్చిని ముస్తాబు చేశారు. గత 3 రోజుల నుండి ప్రతిరోజు రాత్రిపూట క్రీస్తు పుట్టుకను గురించి పాటల ద్వారా ఇంటింటికి తిరుగుతూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ రోజు ముందుగా చర్చిలో దేవుని పాటల ద్వారా మహిమ పరిచారు. దేవుని వ్యాక ఉపదేశం చేయడానికి ముఖ్య ప్రసంగులుగా హైదరాబాద్ నుండి డాక్టర్ రెవరెండ్ విజయభూషణం హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 120 ఏళ్ల చరిత్ర గల ఈ ఎంబీ చర్చిలో వ్యాకోపదేశం చేయడం దేవుని కృప మాత్రమే అని అన్నారు. చర్చికి విచ్చేసిన క్రైస్తవులను ఉద్దేశించి మాట్లాడుతూ క్రిస్మస్ అంటే జగత్ రక్షకుడు ఉదయించుట, క్రీస్తును ఆరాధించడం అని అన్నారు. ప్రతి ఒక్క క్రైస్తవుడు లోకానుసారమైన వాటికి ప్రాధాన్యత ఇవ్వకుండా భయభక్తులకు ప్రభువైన క్రీస్తుని ఆరాధించాలని అన్నారు. తన తండ్రి ఆజ్ఞ మేరకు ప్రభువైన క్రీస్తు ఈ లోకం నుండి ప్రజలందరూ పాప పరిహారార్థ నిమిత్తమై భూమిపైకి వచ్చారని అన్నారు. అనంతరం క్రిస్మస్ కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకొని శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చర్చి చైర్మన్ పి సంపత్ కుమార్, సెక్రటరీ విజయ్ కుమార్, సంఘం పెద్దలు బిఎన్ ఏలియా, ఏ జోసఫ్, నతానియల్, క్రైస్తవ సోదరిమణులు సుమారు 500 మంది పాల్గొన్నారు. యజమానులతో కట్టుబడి ఉండటానికి ఇష్టపడిన సేవకులు